హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. 42851/999999 యొక్క దత్తాంశ రూపం. సో ఇదేంటంటే మనకు పాయింట్లలో రాయమని చెప్పించాడు. సో సింపుల్గా క్వశ్చన్ 2/9 = వాట్ అని చెప్పంటే ఈజీగా రాయొచ్చండి. కానీ ఇక్కడనేమో 6 డిజిట్స్ పైన ఉన్నాయి, 6 డిజిట్స్ కింద ఉన్నాయి. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే క్యాన్సిల్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో క్యాన్సలేషన్ లాంటివి వద్దు. సో చిన్న విషయం గమనిస్తే మనం ఒకసారి దీన్ని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 0.2 వస్తుందండి. సో మనకి దీని ఆన్సర్ ఎంత వస్తుంది? 0.2 వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 123/99 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో 99 1 99 1 ఉంటుంది, 24 0.2 మళ్ళీ తర్వాత 3 వస్తుంది, అంటే మనకి 1.23 రావడం జరుగుతుంది. సో ఒకసారి ఈ రెండు ఎగ్జాంపుల్స్ గమనించినప్పుడు మనకి కింద 1 9 ఉంటే పైనుంచి ఒక పాయింట్ వస్తుందండి. సో సేమ్ నెంబర్కి కింద 2 9 ఉన్నప్పుడు పైనుంచి 2 పాయింట్స్ వస్తున్నాయి. 1 2 3లో లాస్ట్ నుంచి 2 పాయింట్ తర్వాత పాయింట్స్ వస్తుంది. సో అట్లే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు మనం 1234/99 ఉంటే దీని ఆన్సర్ ఏమవుతుందంటే 12.34 రావడం జరుగుతుంది. అంటే మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అనేది కింద నైన్స్ పైన డిపెండ్ అవుతాయి. సో ఇక్కడ 2 9s కింద ఉన్నాయి కాబట్టి లాస్ట్ నుంచి రావాలి. అది కూడా లాస్ట్ నుంచి ఇక 2 ఉన్నాయి కాబట్టి 2 తర్వాత పాయింట్ పెట్టాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఇదే లాజిక్ మనం ఇంప్లిమెంట్ చేసినట్టయితే సో ఇక్కడ మనకి 1 2 3 4 5 6 కింద 6 9 ఉన్నాయి. సో మనకి పాయింట్ అనేది 6 నంబర్ల కంటే ముందు ఉంటుంది. 1 2 3 4 5 6 అంటే ఇక్కడ వస్తుందండి. అంటే 0.428571 అనేది ఆన్సర్. సో మొత్తం సింప్లిఫై చేస్తే టైం తీసుకుంటుంది. ఈ ఒక్క చిన్న ట్రిక్ తెలిస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 44/59 21/59 లను కూడగా వచ్చిన దాని నుండి 27/59 తీసివేయగా వచ్చు ఫలితం. సో ఇది సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనం జస్ట్ క్యాల్కులేషన్ పర్పస్. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటుందంటే 44/59 ప్లస్ 21/59 దాని నుండి మైనస్ 27/59 చేయమని చెప్పి అడుగుతున్నాడు. సో ఒకసారి రాసుకున్నాం ఏమేమి ఇచ్చాడో. 44/59 ప్లస్ 21/59 మైనస్ 27/59. సో ఒక్కసారి గమనిస్తే కింద అన్నిటికీ 59 ఉంది. సో ఎల్సీ అంటే కింద మనకి డినామినేటర్ అనేది సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా పైన యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కింద డైరెక్ట్గా మనకి ఎల్సీఎం అనేది 59 అవుతుంది. 44 + 21 - 27. సో దీని నుండి 44 + 21 అంటే 65 - 27/59. సో ఇక్కడ 65 నుంచి 20 పోతే 45, 45 - 7 38/59. సో ఆన్సర్ 38/59. ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 1250 గ్రాముల పాల నుండి 60 గ్రాముల వెన్న లభించింది. ఆ పాలలో ఎంత శాతం వెన్న ఉన్నది? సో ఇక్కడ మనకి మొత్తం పాలు 1250 గ్రాములు, దానిలో 60 గ్రాముల వెన్న ఉంది. సో వెన్న శాతం ఎంత అని అడుగుతున్నాడు. వెన్న శాతం ఎంత? సో వెన్న శాతం కాబట్టి మనకి కావాల్సింది 60 మొత్తం 1250 × 100 తీసుకోవాలి. 0 0 గెట్ క్యాన్సల్. ఇక్కడ మనం క్యాన్సల్ చేసే విధానం ఇంపార్టెంట్. 25 5ల 25 4ల. సో 6 × 4 24/5. సో 5 ఎక్కం 5 4 20 .40 540. సో 4.8%. 4.8%. సో ఇటువంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిఎస్సీలో. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ టఫ్గా ఉండవు, కొన్ని ఈజీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో చూద్దాం టఫ్ లెవెల్ ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ x² + 32x కు ఎంత కలిపితే అది సంపూర్ణ వర్గం అవుతుంది? సో సంపూర్ణ వర్గం అంటే మీనింగ్ ఏంటి? సపోజ్ ఇప్పుడు 4² ఇది ఒక సంపూర్ణ వర్గం, ఎందుకంటే సంథింగ్ స్క్వేర్లో రాస్తున్నాం కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు 5² 25 అనేది సంపూర్ణ వర్గం, ఎందుకంటే దీన్ని 5² రాయొచ్చు. 16 అనేది సంపూర్ణ వర్గం, ఎందుకంటే దీన్ని 4² రాయొచ్చు. అంటే ఏదైనా ఒక సంఖ్యని ఇంకొక సంఖ్యకు స్క్వేర్ రూపంలో రాస్తే ఆ ఫస్ట్ సంఖ్యని సంపూర్ణ వర్గం అంటాం. సో ఇక్కడేమో సంఖ్యని ఇవ్వలేదు. x² + 32xకి ఎంత కలిపితే సంపూర్ణ వర్గం అవుతుందని ఇచ్చాడు. సో కొంచెం గమనిస్తే ఇది ఎలా ఉందంటే x² + 32x మనకు తెలిసిన a + b ఫార్ములా ఉంది కదా. a + b హోల్ స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ = a² + 2ab + b² తోటి కంపేర్ చేయొచ్చు. సో ఇక్కడ a + b అంటే సంథింగ్ దీన్ని x +
ఇంకొక నెంబర్కి హోల్ స్క్వేర్ రూపంలో రాయాలి. సో ఇక్కడ క్లియర్గా ఎక్స్ వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఎక్స్ అని చెప్పి తీసుకోవచ్చు, ఎందుకంటే మొదటి నెంబర్ కాబట్టి ఏ ఈక్వల్ టు ఎక్స్ తీసుకోవచ్చు. సో ఏ ఈక్వల్ టు ఎక్స్ రాస్తాయి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఏం ఉండాలి 2 ఇంటూ ఏ ఇంటూ బి. సో ఎక్స్ అంటే ఏ అంటే ఎక్స్ అండి. సో ఇక్కడ 2ని సపరేట్ చేస్తున్నాను, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ. సో 2 ఇంటూ ఎక్స్ రాసినప్పుడు రిమైనింగ్ 16 ఉంటుంది, ఎందుకంటే 2 16 32. సో దీన్ని మనం విభజిస్తున్నాం, 32ని విభజిస్తున్నాం. సో ఇక్కడ మనకి బి వాల్యూ ఎంత అని అర్థమైంది, 16 అని అర్థమైంది. సో మనం ఇంకా బి స్క్వేర్ అని చెప్పి రాయొచ్చు. సో ఇప్పుడు 16 స్క్వేర్ దీన్ని కలిపినట్లయితే మనం దీన్ని ఎక్స్ ప్లస్ 16 హోల్ స్క్వేర్ అని చెప్పి రాయొచ్చు. సో ఇప్పుడు సంపూర్ణ వర్గం అయిపోతుంది. సో సంపూర్ణ వర్గం కావాలంటే మనకి ఎంత కావాలి, 16 స్క్వేర్ యాడ్ చేయాలి. సో 16 స్క్వేర్ అంటే ఇక్కడ 16 ఆన్సర్ ఉంది, 16 అని కాదు దాని మీనింగ్. 16 స్క్వేర్ 256. సో మనకి స్క్వేర్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఈజీ అవుతుంది, లేదా 16 ఇంటూ 16 అని చెప్పి చేసిన 256 ఆన్సర్ వస్తుంది. కాకపోతే మనకు ఒక 30 స్క్వేర్స్ ఒక 10 క్యూబ్స్ రోటెడ్ ఉంటే తొందరగా చేయొచ్చు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో టైంని బై చేసుకొని తక్కువ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ అటెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఉంటాయి, సో వాటికి ఎక్కువ టైం కూడా అవసరం వస్తుంది కాబట్టి ఇటువంటి వాటి నుంచి ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, -5/7 x³ y⁵ z⁴ అనే ఏకపది పరిమాణం. సో పరిమాణం అనేది ఎంత అని అడుగుతున్నాడు. సో పరిమాణం అనేది ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2x³ ఉంది అనుకుందాం. సో దీని పరిమాణం 3 అంటే ఘాతం విలువ, పరిమాణం 3, దీన్ని గుణిజం అంటాం. గుణకారం అంటే గుణకం ఎంత 2, గుణిజం అని చెప్పి అంటాం, పరిమాణం 3 అంటాం. సో ఇక్కడ అలా కాకుండా డిఫరెంట్గా ఉంది. సో ఇది మొత్తం ఏకపదే, ఎందుకంటే ఇక్కడ ప్లస్ లేవు. సపోజ్ ఇక్కడ మనకి -5/7 x³ ప్లస్ y⁵ ప్లస్ z⁴ అంటే ఇది ఏకపది కాదు, 3 పదులు ఉన్నాయి. అంటే అన్నోన్ వాల్యూస్ 3 ఉంటే అది త్రిపది అవుతుంది. సో ఇలా ఇవ్వలేదు క్వశ్చన్, మనకి ఏకపది రూపంలోనే ఇచ్చాడు కానీ పరిమాణం అడుగుతున్నాడు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఘాతాలన్నింటినీ కలపాల్సి వస్తుంది. అంటే 3 + 5 + 6, 3 + 5 8 + 6 14. సో ఆన్సర్ మనకి 14 వస్తుంది. ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, m × m + 1 = 30 అయినా m విలువ ఎంత? సో ఈ క్వశ్చన్ మనం 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ బేసిక్ మెథడ్ చెప్తున్నాను. సో బేసిక్ మెథడ్ ఏంటంటే m × m + 1 ఇచ్చాడు = 30 అని ఇచ్చాడు. సో m × m m² + m × 1 m, ఈ 30 ఇటేస్తే -30 = 0 అవుతుంది. సో ఇప్పుడు దీనికి ఎంలలో ఒక వర్గ సమీకరణం, దీనికి కారణాంకాల పద్ధతి. ఇక్కడ 30 ఉంది కాబట్టి 30కి 6 × 5 = 30 వస్తుంది. సో ప్లస్ మైనస్, ఎందుకంటే ఇక్కడ పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాను, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం +6 - 5 = +1 అన్ని మ్యాచ్ అయినాయి కాబట్టి m² + 6m - 5m - 30 = 0. సో ఇక్కడ నుండి మనం m కామన్ తీస్తే m + 6 వస్తుంది. ఇక్కడ -5 కామన్ తీస్తే అగైన్ m + 6, ఎందుకంటే రెండింటిలో ఈ రెండో పదం సేమ్ ఉండాలి కాబట్టి. మళ్ళీ రెండు ఈక్వేషన్స్ నుండి రెండు పదాల నుండి m + 6ని కామన్ తీస్తే m - 5 అవుతుంది = 0. సో ఇక్కడ క్లియర్గా m = -6 ఒకటి అండ్ m = 5 ఒకటి వస్తుంది. సో మనకి m వాల్యూ -6 కావచ్చు 5 కావచ్చు, రెండింటిలో ఏదైనా సరే ఆన్సర్. ఇక్కడ మనకి -6 లేదు, ఓన్లీ 5 ఉంది కాబట్టి ఆన్సర్ని 5 తీసుకోవచ్చు. అంటే మనకి రెండు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రం ఇదే మెథడ్ చేస్తాం. లేదు షార్ట్ కట్ మెథడ్ కావాలి అంటే డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఆన్సర్ అనుకుంటే m విలువ అనుకుంటే ఇక్కడ రాయాలి 6 × 6 + 1, 6 × 6 + 1 అంటే 7, 6 7 = 42, ఇక్కడేమో 30 ఉంది. సో ఇది కాదనమాట. సో 5 × 5 + 1, 5 × 5 + 1 6, 5 × 6 = 30, ఇది మ్యాచ్ చేయండి. ఓకే, నెక్స్ట్ 7 × 8 40, 7 8 = 56, ఇది కాదు. 9 × 10 90, ఇది కూడా కాదు. ఆప్షన్ నెంబర్ బి అని చెప్పేసి షార్ట్ కట్ మెథడ్లో చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విభక్తం = y, శేషం = z మరియు విభాజకం = x అయితే విభాజ్యం ఎంత? సో ఇక్కడ మనకి ఎట్లా ఉంటుందంటే కామన్ భాగాహారం పద్ధతి. సో దీన్ని మనం విభాజకం అంటాం. ఈ కింద మనం శేషం అంటాం. ఇది విభాజ్యం, ఇది విభక్తం. పదాలు కొన్ని వేరుగా ఉంటాయండి, ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది జనరల్గా. సో ఇక్కడ మనకి ఇది y ఇచ్చాడు, ఇది ఎంత అని అడుగుతున్నాడు, ఇది x ఇచ్చాడు, ఇదేమో z ఇచ్చాడు. సో ఎప్పుడైనా సరే ఈ రెండింటిని ఇంటూ చేసి శేషాన్ని కలపాల్సి వస్తుంది. సో ఈ రెండింటిని ఇంటూ చేస్తే x × y xy + z అని చెప్పి చేస్తాం. సో x × y xy + z అంటే ఆప్షన్ నెంబర్ 4 తీసుకుంటాం. సో ఇక్కడ మనకి పదాల మీద డిఫైన్డ్ అయ్యి కూడా క్వశ్చన్స్ ఉంటుంది. సో ఇక్కడ x + y + z x × y + z అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల గాసాబా 7
భాగాహార పద్ధతిలో గాసాబాను కనుగొనడంలో మొదటి 3 భాగఫలాలు 1, 2, 3 అయిన ఆ సంఖ్యలు ఏవి? సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇటువంటి క్వశ్చన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, చాలా మందికి కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ ఇవే అండి. సో ఇక్కడ ఏం చేయాలనేది మనకు అర్థం కాదు. సో అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం 2 సంఖ్యలు ఉన్నాడు కాబట్టి వాటిని x, y అనుకుంటున్నాం. సో మన రిక్వైర్ నెంబర్స్ x, y. సో భాగాహార పద్ధతిలో గాసాబా కనుక్కోవడానికి ఏ విధంగా ఉంటుంది? సో ఈ రెండిట్లో చిన్న నెంబర్ని x అనుకుంటే x తోటి yని భాగిస్తాం. భాగించినప్పుడు కింది దాకా భాగిస్తాం, శేషం 0 వచ్చేదాకా భాగిస్తాం. శేషం 0 వచ్చినప్పుడు భాగఫలం ఎంత ఉందో విభాజ్యం ఎంత ఉందో దాన్ని మనం గాసాబా అని అంటాం. సో ఇక్కడ x, y అనుకుంటున్నా. భాగఫలాలు ఇచ్చాడు, ఇక్కడ వరుసగా 1, 2, 3 అని ఇచ్చాడు. సో ఫస్ట్ కేసులో 1 వచ్చింది. సో ఇక్కడ మనకి శేషం a వచ్చింది అనుకుందాం, ఎందుకంటే మనకు 2, 3 దాకా ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఈ a తోటి ఈ xని భాగిస్తాం. ఇప్పుడు భాగఫలం 2 వచ్చింది. సో ఇక్కడ భాగఫలం శేషం మళ్ళీ b వచ్చింది అనుకుంటే ఇప్పుడు ఈ ఏని ఇక్కడ చేసినప్పుడు భాగఫలం 3 వస్తే శేషం 0 వస్తుంది. సో శేషం 0 వచ్చినప్పుడు ఎందుకంటే భాగఫలాలు 1, 2, 3 అని చెప్పి ఇచ్చాడు కాబట్టి ఇక్కడికి అయిపోయినాయి కాబట్టి మనం ఇక్కడ శేషం 0 తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే శేషం 0 వస్తుందో ఇక్కడ ఉండేది మనకి గాసాబా అవుతుంది జనరల్ మెథడ్లో. సో ఇప్పుడు జనరల్ మెథడ్లో ఇప్పుడు ఈ గాసాబా ఎంత ఇచ్చాడు? 7 అని ఇచ్చాడు. ఇక్కడ b వాల్యూ 7 అని ఇచ్చాడు. సో ఫస్ట్ a వాల్యూ కనుక్కోవాలి. సో a వాల్యూ ఎట్లా వస్తుంది? ఇంతకుముందు చేసినట్టునే x × y + z 7 3 21 + 0 అంటే a = 21 వచ్చింది. సో a వాల్యూ 21 ఇక్కడ నేను రాసినప్పుడు 21 సేమ్ మెథడ్ మళ్ళీ చేస్తున్నాం. 21 × 2 42, 42 + 9 42 + 7 49 వస్తుంది. సో x వాల్యూ ఎంత? 49. సో ఇప్పుడు 49 ఇక్కడ ఉంది కదా. సో 49 ఇక్కడ రాసినప్పుడు 49 × 1 49 + 21 అంటే 70 వస్తుంది. సో y వాల్యూ ఎంత వచ్చింది? 70 వచ్చేసింది. సో మనకి జనరల్గా 49, 70 అనేది ఆన్సర్. సో 49, 70 అని ఆన్సర్. దీనికి క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం, అంటే జనరల్ మెథడ్ మళ్ళీ గాసాబా కోసం చెప్తున్నాను. 49 ఇక్కడ రాస్తాం, 70ని ఇక్కడ రాస్తాం. 49 ఎక్కం 49 మనకు శేషం 21 వస్తుంది. 21ని ఇప్పుడు 49ని భాగించాల్సి వస్తుంది. 21 2 42 శేషం 7 వస్తుంది. ఈ 7 తోటి మళ్ళీ 21ని చేయాల్సి వస్తుంది. 7 3 21 శేషం 0. సో ఎప్పుడైతే శేషం 0 వస్తుందో ఇక్కడ ఉండేది మనకు కావాల్సిన గాసాబా. సో ఆన్సర్ 7 అనేది. గాసాబా కనుక్కోమంటే ఆ విధంగా చేస్తాం, కానీ మనకి ఇక్కడ రివర్స్లో ఇచ్చాడు. సో మనకు తెలియనప్పుడు x, y శేషాలను a, b అనుకుంటూ మన ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఆన్సర్ అనేది 49, 7 అని చెప్పేసి చెప్తాం. 49, 7 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. a, b సంఖ్యల గాసాబా x మరియు m పరస్పర ప్రధాన సంఖ్యలు అయితే ma × nbల గాసాబా ఎంత? సో క్లియర్గా a, b లండి 2 సంఖ్యలు, వీటి గాసాబా ఎంత? x అని ఇచ్చాడు. m, n అనేటి 2 పరస్పర ప్రధాన సంఖ్యలు. సో m × a చేయమంటున్నాడు, n × b చేయమంటున్నాడు. కొత్తగా ఏర్పడే నెంబర్స్కి గాసాబా ఎంత అని అడుగుతున్నాడు. సో కొత్తగా ఏర్పడే నెంబర్లకు గాసాబా కూడా మళ్ళీ x వస్తుంది. ఏ విధంగా అంటే ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం. a, bలు 1 8 1 4 తీసుకుందాం. వీటి గాసాబా ఎంత వస్తుంది? మనకి 4 వస్తుంది. సో mn 2 పరస్పర ప్రధాన సంఖ్యలు. సో ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకుందామంటే 3, 4 పరస్పర ప్రధాన సంఖ్యలు తీసుకుందాం. 3 × 8 24, 4 × 4 16. వీటి గాసాబా ఎంత? మళ్ళీ 4 వస్తుంది. సో ఎప్పుడైనా సరే 2 పరస్పర ప్రధాన సంఖ్యలతోటి 2 సంఖ్యలు గుణించినప్పుడు వాటి గాసాబా ఫస్ట్ ఎంత ఉందో తర్వాత కూడా అంతే ఉంటుంది. సో అగైన్ మళ్ళీ ఆన్సర్ అనేది x వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. x³ = 27 x⁶ అయినా x² + 1/x² విలువ ఎంత? మనకి ఇచ్చిందేమో ఒక ఈక్వేషన్ x³ = 27 x⁴ అని ఇచ్చాడు. మనకు అడుగుతుందేమో x² + 1/x². అంటే మనం ఏం కనుక్కోవాలి? ఈ ఈక్వేషన్ నుండి x² వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి x⁴ ఇట్ వస్తే x³ = 27 వస్తుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా 1/x³ మిగులుతుంది, ఎందుకంటే పైన 3 ఉంది, కింద 6 ఉంది కాబట్టి కిందికి వస్తే 6 - 3 = 3 రాసుకోవచ్చు, = 27. దీని నుంచి మనం ఏం రాయొచ్చు? x³ = 1/27 రాయొచ్చు. సో క్లియర్గా x³ = 1/3³ కూడా రాయొచ్చు కదా. 1/3 హోల్ క్యూబ్ అని రాయొచ్చు, ఎందుకంటే 27 అంటే 3³ సో x = ఎంత అనమాట? 1/3. సో మనకు కావాల్సింది x². x² = 1/9. మనకు అడిగిన ఈక్వేషన్ అంటే x² + 1/x². సో x² అంటే 1/9 ప్లస్ 1/1/9. సో దీని నుండి 1/9. సో పైకి వెళ్తే 9 అయిపోతుంది. LCM 9. 1 × 9 × 9 81. సో 82/9 ఆన్సర్. 82/9 ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్.
ఏ మైనస్ బి ఈక్వల్ టు 3, ఏబి ఈక్వల్ టు 10 అయినా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ విలువ ఎంత? సో ఘాతాలు ఘాతాంకాలలో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఒక 6 ఫార్ములాస్ కంపల్సరీ రావాల్సిందే. వాటి అన్నిటికీ కోసం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎట్లా గుర్తుంచుకోవాలనేది కూడా చెప్పాం. సో ఇక్కడ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా మీద క్వశ్చన్. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. సో ఈ ఫార్ములా తెలిసి క్వశ్చన్ చేయొచ్చు. సో ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే మనకి 3 క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఇది మనకు అడుగుతున్న వాల్యూ అలాగే ఉంటుంది, మైనస్ 3 ఇంటూ ఏబి విలువ ఎంత ఇచ్చాడు? 10 అని ఇచ్చాడు. ఎట్ ద సేమ్ టైం ఏ మైనస్ బి విలువ ఎంత ఇచ్చాడు? మళ్ళీ 3 అని ఇచ్చాడు. సో 3 క్యూబ్ అంటే 27 ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3 పదుల 30, 30 పదుల 90. ఈ 90 ఇటేస్తే ప్లస్ 90. సో 27 ప్లస్ 90 ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. సో మనకు కావాల్సిన ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ విలువ ఎంత ఇప్పుడు? 27 ప్లస్ 90 117. సో ఆప్షన్ నెంబర్ ఎక్కడ ఉంది? అది థర్డ్ వన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 3x⁴ ప్లస్ 12 యొక్క కారణాంకాల లబ్ధం. సో కారణాంశాల లబ్ధాన్ని కనుక్కోమంటున్నాం. అంటే మనకి లైక్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, అంటే కారణాంకాలుగా విడగొట్టడం. మనకు వర్గ సమీకరణం వరకు తెలుసు, తర్వాత చేయమంటే కొన్ని భాగఫలాలు కానీ శేషాలు కానీ ఇస్తే చేయొచ్చు. కానీ ఇటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే కొంచెం లాజికల్గా ఆలోచిస్తే, ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, x² ఇంటూ x², అంటే ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసినప్పుడు x² ఇంటూ x² ఏమొస్తుంది? x⁴ వస్తుంది. తర్వాత x² ఇంటూ -2x అంటే -2x³ వస్తుంది. తర్వాత x² ఇంటూ +2 అంటే +2x² వస్తుంది. సో దీని నుంచి 2x ఇంటూ x² అంటే మళ్ళీ 4x², అంటే మనకి ఈ విధంగా వస్తుంది. అంటే హైయెస్ట్ పవర్ ఎంత? x⁴. దీనికి ఎంత వస్తుంది గుణకం? 1 ఉంది. సో మనకి ఇచ్చిన దానిలో గుణకం ఎంత ఉంది? 3 ఉంది. సో ఇది కాదు అని చెప్పి డిసైడ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి x⁴ అనేది ఒకటే పదం వస్తుంది ఎప్పుడైనా సరే. ఎందుకంటే రెండు కారణాల లబ్ధాలు రాసినప్పుడు ఈ మొదటి పదం చేస్తాం, x² ఇంటూ x² x⁴. ఇక్కడ ఏమొస్తుంది? బై 3 ఉంది. ఇంటూ 3 వచ్చేది ఛాన్స్ లేదు కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ x² ఇంటూ x² x⁴ ఇంటూ 3 అంటే ఇది ఒక ఛాన్స్ ఉంది, చూద్దాం. ఇక్కడనేమో 9x² వస్తుంది. సో ఇది కూడా 9x⁴ వస్తుంది, ఇది కూడా కాదు. ఇది ఆన్సర్ అండి. ఇది మొత్తం చేసిన మనకు ఆన్సర్ మళ్ళీ 3x⁴ మైనస్ 12 ప్లస్ 12 రావడం జరుగుతుంది. మొత్తం కూడా చేయని అవసరం, ఎందుకంటే మనకు టైం కన్జ్యూమింగ్ కాబట్టి ఇక్కడ మనం కొంచెం ఆలోచించేసి x² అంటే x² x⁴ ఇంటూ 3 అంటే 3x⁴ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 3ని మనం కరెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. n-1 ఇంటూ n+1 ఇంటూ n² + 1 ఇంటూ n⁴ ప్లస్ 1 ఇంటూ n⁸ ప్లస్ 1 విలువ ఎంత? సో ఇక్కడ గమనించండి ఒకసారి, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈక్వల్ టు మనం ఏం రాస్తాం? a² మైనస్ b². ఇక్కడ ఏమవుతుంది? n² మైనస్ 1² అంటే 1 వస్తుంది. సో అగైన్ ఈ రెండింటి నుంచి ఏం రాయొచ్చు? మళ్ళీ a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి, a⁴ ఇంటూ n⁴ మైనస్ 1 రాయొచ్చు. మళ్ళీ ఈ రెండింటి నుంచి n⁸ మైనస్ 1 రాయొచ్చు. ఈ లాస్ట్ రెండింటి నుంచి n⁴ మైనస్ 1 రాయొచ్చు. సో ఈ విధంగా ఎన్ని ఉన్నా కూడా ఈజీగా చేసుకుంటూ పోవచ్చు. ఆన్సర్ అనేది n⁴ మైనస్ 1. అంటే ఒకే ఒక ఫార్ములా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములా ద్వారా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమాంతర చతుర్భుజం నిర్మించుటకు కావాల్సిన కొలతల సంఖ్య. సో సమాంతర చతుర్భుజాన్ని నిర్మించాలంటే మనకి ఎన్ని కొలతలు కావాలి? సో సమాంతర చతుర్భుజం అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఎట్లా ఉంటాయి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ మనకి ఏ అయితే ఇది ఏ అవుతుంది, ఇది బి అయితే ఇది బి అవుతుంది. దాని తర్వాత ఇంకోటి ఏముంటుంది? హెచ్ అంటాం, హైట్. సో మనకి ఎన్ని కావాలి? ఏ వాల్యూ తెలవాలి, బి వాల్యూ తెలవాలి, హెచ్ వాల్యూ తెలవాలి. అప్పుడు మాత్రమే మనం సమాంతర చతుర్భుజాన్ని నిర్మించవచ్చు. సో మొత్తం మనకి తెలవాల్సిన కొలతల సంఖ్య 3గా తీసుకుంటాం. సో మొత్తం 3 కొలతలు తెలిస్తే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 150 చదరపు సెంటీమీటర్లు అయినా దాని ఘనపరిమాణం ఎంత? సో ఇది కూడా మళ్ళీ మనకి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అండి. ఘనంకు సంపూర్ణ తల వైశాల్యం, ఘనానికి సంపూర్ణ తల వైశాల్యం 6a² ఈక్వల్ టు 150 అని ఇచ్చాడు. అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఘనం యొక్క ఘనపరిమాణం a³ ఈక్వల్ టు ఎంత? సో 6a² అంటే 6 1 25, 6 150. సో a² ఈక్వల్ టు 25, దాని నుండి a ఈక్వల్ టు 5. సో ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5³ మనకు కావాల్సిన ఆన్సర్ ఈక్వల్ టు 125 చదరపు ఘనపు సెంటీమీటర్లు. ఆన్సర్ నెంబర్ 3 కరెక్ట్. సో ఇక్కడ మనకు ఫార్ములాస్ షార్ట్ కట్లో గుర్తుకుండాలి. యాక్చువల్గా మనం ఈ ఫార్ములాస్ అన్ని కూడా బైహార్ట్ చేయకుండా, అంటే బట్టి పట్టకుండా ఉండడానికి ఈజీ వేలో గుర్తుంచుకోవడం కోసం క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో రేఖాగంతం టాపిక్లో క్షేత్రగంధం టాపిక్లో ఈ ఫార్ములాస్ అన్ని కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాం కాబట్టి క్లాస్ నెంబర్ 19 ఆర్ 18లో ఉంటుంది. ఒకసారి మనం వాటిని రివిజన్ చేసుకుంటే ఇవి ఈజీగా చేయొచ్చు. సో మనకి ఆ క్లాసెస్ అనేటివి ఈక్వల్ టు కోచింగ్ అండి. ఒక కోచింగ్ వెళ్ళినప్పుడు మనకి ఏమేమి షార్ట్ కట్ చెప్తారో, ట్రిక్ చెప్తారో అవన్నీ కూడా క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మస్ట్ ఒకసారి మీరు ఏం చేస్తారంటే క్లాసెస్ అన్ని చూడండి. ఆ చూడడం ద్వారా మనకి సబ్జెక్ట్ అనేది నేర్చుకున్న వాళ్ళు అవుతారు. ఈవెన్ మీకు వచ్చినా కూడా రివిజన్ అవుతుంది. సో దాని ద్వారా మనకు వచ్చే నష్టం ఎటువంటిది లేదు.
సో అట్లా మీరు క్లాసెస్ వింటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక లోహపు దీర్ఘకణం కొలతలు 63, 21, 11 సెంటీమీటర్లు, దానిని కరిగించి 42 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక స్తూపాన్ని చేసిన దాని వ్యాసార్థం ఎంత? ఇటువంటి మోడల్స్ కూడా డిస్కస్ చేస్తాం మనం. ఏ విధంగా ఉంటుందంటే ఒక ఆకారం నుండి ఇంకొక ఆకారానికి కన్వర్ట్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే దీర్ఘకణంను కరిగించి స్తూపంగా తయారు చేశారు. సో ఒక ఆకారం నుంచి ఇంకొక ఆకారానికి కన్వర్ట్ చేసినప్పుడు వాటి ఘన పరిమాణాలు అనేవి ఎప్పుడు సమానంగా ఉంటాయి. ఇది కీ పాయింట్. సో ఎటువంటి ఆకారమైనా సరే, ఒక లోహం నుండి అంటే ఒక గోళం నుండి ఒక శంకు తయారు చేయొచ్చు, ఒక ఘనం నుండి ఒక గోళం తయారు చేయొచ్చు. ఎటువంటి తయారు చేసినా సరే వాటి ఘన పరిమాణాలు సమానం. సో ఇక్కడ మనకు ఘన పరిమాణం అంటే ఫస్ట్ దీర్ఘకణం ఘన పరిమాణం LBH, విచ్ ఈజ్ ఈక్వల్ టు స్తూపం ఘన పరిమాణం πr²h. సో విలువలన్నీ రాద్దాం. సో LBH ఎట్లా రాసినా ఏం కాదు, 63, 21, 11 ఈక్వల్ టు π అంటే 22/7, r² అంటే మనకు అడుగుతుంది వ్యాసార్థం, దాన్ని మనం కనుక్కోవాలి. ఎత్తు 42 సెంటీమీటర్లు ఇచ్చాడు. సో ఇక్కడ మనకి 11 ఎక్కం 11 రెంట్ల, నెక్స్ట్ 21 ఎక్కం 21 రెంట్ల, నెక్స్ట్ ఇది టచ్ చేస్తే 63 × 7 బై 2 × 2 ఈక్వల్ టు r². సో 63ని మనం అంటే ఇది మొత్తం క్యాన్సల్ చేసి r² అంటే మనకి స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే ఇబ్బంది అవుతుంది. దీన్నే కొంచెం కన్వర్ట్ చేసినప్పుడు 9 × 7 × 7 రాయొచ్చు. ఎందుకంటే 9 3 67 బై 2 × 2 అలాగే ఉంచండి. సో 9 మనం ఏం రాయొచ్చు, మళ్ళీ 3 × 7 × 7 రాస్తున్నాను బై 2 × 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు r². సో ఒక r విలువ ఎంత అవుతుంది, అన్నిట్లో ఒక్కొక్కటి తీసుకుంటాం. 3, 7 కింద 2, 3 × 21 బై 2 అంటే 10.5 సెంటీమీటర్లు. 10.5 సెంటీమీటర్లు ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్. సో ఇక్కడ మనం సింప్లిఫికేషన్ చేసే పద్ధతి కూడా చాలా వరకు మన ఆన్సర్ పైన డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మనం వాటిని ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసి క్యాన్సల్ చేసినప్పుడు ఒక నెంబర్ వస్తుంది, దానికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే మళ్ళీ మనం స్క్వేర్ రూట్ లాజిక్ వెళ్ళాలి. ఇట్లా చేయడం ద్వారా 3 నిమిషాలు టైం దాటుతుంది. అట్లా కాకుండా కొంచెం కన్వర్ట్ చేసుకోగలుగుతుంది. ఎందుకంటే మనకి ఇచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా ఇలాగే ఉంటాయండి. ఎందుకంటే అన్ని మనం అంటే వాటిని కన్వర్ట్ చేసే విధంగా ఉంటాయి. ఐడెంటిఫై చేయాలంటే కష్టం కాబట్టి ప్రాక్టీస్ ద్వారా మాత్రం పాసిబుల్ అవుతుంది. సో దానికోసం మనం అన్ని రకాల ప్రాక్టీస్ బిట్స్ అన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇటువంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు అంటే ప్రాక్టీస్ అనేది మనకి ఇంప్రూవ్మెంట్కి అవసరం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభుజం ABC యొక్క గురుత్వ కేంద్రం G అయిన త్రిభుజం AGB వైశాల్యం ఎంత? సో కొంచెం గమనించండి, ఇక్కడ ఇటువంటి క్వశ్చన్స్ అంటే ఇప్పుడు మనం 18 క్వశ్చన్స్ ఉంటాయి మనకి మ్యాథ్స్లో. సో అంటే కంటెంట్ పరంగా ఈ 18 క్వశ్చన్ల ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ 12 నుంచి 13, 14 క్వశ్చన్ చేయగలుగుతారు. ఆ రిమైనింగ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా 6 క్వశ్చన్స్, అవి చేసిన వాళ్ళకి జాబ్ అనేది డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనం చేయగలగాలి. సో నేను నాన్ మ్యాథ్స్ విద్యార్థిని, నాకు రాదు, నేను మ్యాథ్స్ విద్యార్థి అయినప్పటికీ నేను చూసుకోలేదు అంటే మాత్రం లాస్ అయ్యేది మనమే. కాబట్టి అన్ని రకాల క్వశ్చన్స్ పైన ఫోకస్ చేయాలి. ఏ ఒక్క చిన్న క్వశ్చన్ కూడా మనం విడిచిపెట్టడానికి ఛాన్స్ లేదు. ఆ చిన్న క్వశ్చన్ మన జాబ్ పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి అన్ని రకాల మోడల్స్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. అప్ టు 10th వరకు టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి ప్రాబ్లం మీకు రావాలి. ఈ ప్రాబ్లం కూడా టెక్స్ట్ బుక్కు సంబంధించిందే. ఈ బిట్స్ కూడా మనకి బిడ్ బ్యాంక్ నుంచి తీసుకున్నాయండి. బిడ్ బ్యాంక్ నుంచి తీసుకున్న బిట్స్ కాబట్టి ఇవి కూడా రావడం ఛాన్స్ ఉంటాయి. కాబట్టి అందుకే మీకు ఈ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అడుగుతుంది ఏంటంటే త్రిభుజం ABC యొక్క గురుత్వ కేంద్రం ఇచ్చారు. సో త్రిభుజం ABC యొక్క గురుత్వ కేంద్రం అంటే ఏంది, మిడిల్లో ఉంటుంది. సో ఇది గురుత్వ కేంద్రం అంటాం, అంటే సమాన దూరాల్లో ఉంటుంది. సో సమాన దూరంలో ఉన్నప్పుడు ఇక్కడ ABC తీసుకున్నట్లయితే గురుత్వ కేంద్రం అడిగిండు. ఏంది అడిగిండు, ఇప్పుడు త్రిభుజం AGB వైశాల్యం అడిగిండు. AGB దీని వైశాల్యం అడుగుతాడు. సో ఈ వైశాల్యం ఎంత ఉంటుందంటే 1/3 ఆఫ్ ABCకి ఈక్వల్ ఉంటుంది. సో 1/3 ఆఫ్ ABC అంటే ఆప్షన్ నెంబర్ 3కి సమానం. ఎందుకంటే ఈ మొత్తంలో ఇది 1/3 పార్ట్ ఉంటుంది, ఇది 1/3 పార్ట్ ఉంటుంది, ఇది 1/3 పార్ట్ ఉంటుంది. ఆ ఒక్క చిన్న విషయం తెలిస్తే మనకి ఈ పాయింట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభుజం ABCలో P మరియు Qలు వరుసగా AB మరియు AC పైన బిందువులు. AP ఈక్వల్ టు 2 సెంటీమీటర్లు, PB ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు, AQ ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు, QC ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు అయినా BC వాల్యూ ఎంత? ఈ క్వశ్చన్ చూడగానే చాలా మంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులు, సైన్స్ కానీ సోషల్ కానీ బ్యాక్గ్రౌండ్ విద్యార్థులు ఏం చేస్తారంటే అటెంప్ట్ చేయడానికి వెనక ముందు అయిపోతారు. సో అలా చేయొద్దండి. ఎప్పుడైనా సరే వాళ్ళు ఏమి ఇచ్చారో డాటా రాద్దాం. ఇక్కడ త్రిభుజం ABCలో P మరియు Qలు వరుసగా. సో ఫస్ట్ త్రిభుజం ABC రాద్దాం. త్రిభుజం ABC తీసుకున్నాం. ఇక్కడ మనకి పాయింట్స్ ఇష్టం, ఇక్కడ ఏ పెట్టేసి ఇక్కడ B ఇక్కడ C, నా ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు, మనం ఎట్లా డిఫైన్ చేస్తే అట్లా. నెక్స్ట్ ఏమంటుండు, P Qలు వరుసగా A మరియు BCల పైన బిందువులు. సో ఎట్లా అంటే ఇప్పుడు AB పైన బిందువు P తీసుకుంటున్నా, అండ్ AC పైన బిందువు Q తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకేమి ఇచ్చాడు, AB ఈక్వల్ టు 2 ఇచ్చాడు, తర్వాత PB ఈక్వల్ టు 4 ఇచ్చాడు, AQ ఈక్వల్ టు 3 ఇచ్చాడు, QC ఈక్వల్ టు 6 ఇచ్చాడు.
అయితే బీసీ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ వాల్యూ కనుక్కోవడానికి మనకి ఎటువంటి ఫార్ములాస్ బేసిక్గా ఉండవు, కానీ కొంచెం గమనిస్తే ఇప్పుడు మనం వీటి రేషియో కనుక్కుందాం. 2/4 ఈక్వల్ టు వీటి రేషియో 3/6, 1/2 ఈక్వల్ టు 1/2 వచ్చింది. అంటే రేషియో సమానంగా వచ్చింది. అంటే మనకి AP/PB ఈక్వల్ టు AQ/QC అని వచ్చింది. ఇది దేనికి ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, BPT అంటాం. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అంటే ఈ నిష్పత్తి సమానంగా ఉందంటే ఈ రేఖ సమాంతర రేఖ అని దాని మీనింగ్. దేనికి సమాంతరంగా? దీనికి సమాంతరంగా ఉంటుంది అనమాట. సో PQ ఈజ్ ప్యారలల్ టు PC అని చెప్పి చెప్పొచ్చు. PQ ఈజ్ ప్యారలల్ టు BC అని చెప్పి చెప్పొచ్చు. సో ఇంకొక విషయం, ఇక్కడ మనకి BC విలువ అడుగుతున్నాడు. సో BC విలువ అంటే PQ పైన డిపెండ్ అవుతుంది. సో ఎందుకంటే మనకి ఆన్సర్స్ అన్ని కూడా PQ ఉన్నాయి కాబట్టి PQని బేస్ చేసుకుని BC వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఈ మొత్తం మనకి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి? ఇప్పుడు 1:3, 1:2 వచ్చింది. అంటే మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి. సో 3 పార్ట్స్లో ఈ ఒక్క లైన్ దేనికి సమానం అవుతుందో 1 పార్ట్కి సమానం. సో ఇప్పుడు ఎంత ఉంటుందంటే ఇది రిమైనింగ్ 3 పార్ట్స్కి ఈక్వల్ ఉంటుంది. రిమైనింగ్ 3 పార్ట్స్ అంటే మనకి 3PQ అని చెప్పి తీసుకుంటాం. ఆన్సర్ 3PQ. ఇక్కడ బేసిక్ కండిషన్ అంటే ఒక PQ ఈక్వల్ టు 3 BCలకు సమానంగా ఉంటుంది. 3PQ BC ఈక్వల్ టు 3PQ అని చెప్పేసి రాయగలుగుతాం. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మన క్వశ్చన్ పేపర్, మనం తీసుకున్న మోడల్ పేపర్ గమనించినట్టయితే కొన్ని క్వశ్చన్స్ చూడగానే పెట్టచ్చు, కొన్ని క్వశ్చన్స్ చేస్తే పెడతాం, కొన్ని క్వశ్చన్స్ ఏమో కొద్దిగా ఆలోచించి పెట్టాల్సి వస్తుంది. అటువంటి క్వశ్చన్స్ ఇవ్వండి. ఈ క్వశ్చన్స్ని ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారో వాళ్ళకి జాబ్ అనేది డిపెండ్ అవుతుంది. సో మన పేపర్ కూడా ఇదే విధంగా ఉంటుంది, డిఎస్సీలో అడిగే పేపర్ కూడా. అందుకనే ఎక్కువ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనం 6 పేపర్లు చేసాం. మీరు 6 పేపర్లు గమనించండి ఒకసారి. అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈజీ ఉంటాయి, నార్మల్ ఉంటాయి, టఫ్ లెవెల్ ఉంటుంది. సో మనకి ఎట్లా అంటే ఈ 18-20 క్వశ్చన్స్ని గమనించినప్పుడు మనకి ఎన్ని చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 10 సంఖ్యల సగటు 7, 15 సంఖ్యల సగటు 12 అయినా పూర్తి దత్తాంశపు సగటు విలువ ఎంత? సో 10 సంఖ్యల సగటు 7 అని ఇచ్చాడు. సో మొత్తం ఎంత? 10 సంఖ్యలకు 7 అంటే మొత్తం అనేది 70 అవుతుంది. ఎందుకంటే సగటు ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో మనకు మొత్తం కావాలంటే దీని ఏమంటాం? మల్టిప్లికేషన్ చేయాలి. సగటు ఇంటూ సంఖ్య చేస్తే మొత్తం 70 వచ్చింది. అదేవిధంగా రిమైనింగ్ ఎంత ఇచ్చాడు? 15 సంఖ్యల సగటు 15 ఇంటూ 12. ఇప్పుడు మొత్తం 15 10 150 ప్లస్ 15 30 180 అవుతుంది. సో ఇప్పుడు టోటల్ ఎంత వచ్చింది మనకి? 250 వచ్చింది. టోటల్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఎన్ని ఉన్నాయి? 10 సంఖ్యలు 15 సంఖ్యలు మొత్తం 25 సంఖ్యలు ఉన్నాయి. సో దత్తాంశం సగటు ఏమవుతుంది? టోటల్ మొత్తము బై మొత్తం సంఖ్యలు ఈక్వల్ టు 10 వస్తుంది. సో మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? ఇప్పుడు 10 అని చెప్పి తీసుకోవాలి. సో కావాల్సిన సగటు విలువ 10కి సమానం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి n సహజ సంఖ్యల అంకగణిత సగటు ఎంత? సో మొదటి n సహజ సంఖ్యలు వాటి మొత్తానికి ఫార్ములా మనకు తెలిసినప్పుడు ఫార్ములా చేయొచ్చు. మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఈక్వల్ టు ఎంత? యాక్చువల్గా మనకు అడిగింది సగటు అడిగాడు. సగటు ఈక్వల్ టు మొత్తము బై సంఖ్య. సో మొత్తం ఫార్ములా ఏంటి? n ఇంటూ n+1/2. ఇది మొదటి సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా. మనకు కావాల్సిన సగటు కాబట్టి మొత్తము బై సంఖ్య. సంఖ్య అంటే మళ్ళీ ఎంత? మళ్ళీ ఎన్నే తీసుకోవాలి. ఎందుకంటే n సహజ సంఖ్యలు కదా, అంటే ఎంత ఉన్నాయి ఇక్కడ? n నెంబర్ ఉన్నాయి కాబట్టి n తీసుకుంటాం. n క్యాన్సిల్ అయితే n+1/2 అనేది ఆన్సర్ వస్తుంది. సో మొదటి సహజ సంఖ్యల సగటు ఈక్వల్ టు n+1/2. ఆన్సర్ 4 కరెక్ట్. సో ఇక్కడ మనం ఒక 20 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అందులో 10 ఈజీగా ఉన్నాయి, 5 మోడరేట్ ఉన్నాయి, 5 టఫ్ లెవెల్ ఉన్నాయి. సో ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఈ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకా మోడల్ పేపర్స్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటామండి. సో అన్ని మోడల్ పేపర్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే www.manvidya.in లో అన్ని రకాల PDFs అవైలబుల్లో ఉన్నాయి. అన్ని టాపిక్స్ పైన, సైన్స్, సోషల్ పైన కూడా ఉన్నాయి కాబట్టి మీరు వాటిని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.